बच्चों, सबको शुभोदय। आज हमें 9वीं कक्षा में चौथा पाठ प्रकृति की सीख। 9वीं कक्षा में चौथा पाठ का मतलब 4th लेसन प्रकृति की सीख। प्रकृति की सीख यह पाठ का विधा कविता का पाठ है। यह प्रकृति की सीख में हमारे लिए भाषा की बात में क्या क्या है देखेंगे। देखो बच्चों, श्रद्धा से सुनो। प्रकृति का मतलब नेचर। प्रकृति का मतलब नेचर। यह भाषा की बात में संज्ञा होता है। की कारक चिन्ह, यह संज्ञा होता है की कारक चिन्ह। और सीख क्रिया, एक संज्ञा, एक कारक चिन्ह, एक क्रिया से जुड़ा हुआ आज हमारा पाठ प्रकृति की सीख। అసలు తెలుగు అర్థం ఏంటి అంటే ప్రకృతికి సీక్ అంటే తెలుగు అర్థం ఏంటి అంటే నేచర్ నుండి ప్రకృతి నేర్పిన గుణపాఠం, మనకి ప్రకృతి నేర్పిన పాఠం ఏంటి అనేది ఇవాళ మన పాఠం. చూడండి, ఇక్కడ మీకు ఒక పిక్ కనిపిస్తుంది. ఇదంతా పిక్ అంటే ప్రకృతి, సముద్రం అనేది ప్రకృతి అన్నమాట. చూడండి, దీంట్లో చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. ఇక్కడ ఈ పిక్చర్లో ఈ పిక్లో మనకి ఏమేం కనిపిస్తున్నాయి. చిత్ర మే సముద్ర, ఇది సముద్రము. और समुद्र में नाव అంటే సముద్రంలో నావ, పడవ. उसमें 2 आदमी, ఇద్దరు మనుషులు. నావ్ చలాతే హుయే దిఖాయి దే రహా హై. వీళ్ళిద్దరూ కలిసి పడవ నడుపుతున్నట్టుగా కనిపిస్తున్నాయి మనకి. నెక్స్ట్, వే క్యా కర్ రహే హై. వీళ్ళు ఏం చేస్తున్నారు. వే సముద్రమే నావ్ చలా రహే హై. సముద్రంలో నావని నడుపుతూ ఉన్నారు. సముద్రమే లహరే ఆ రహే హై. లహరే కా మతలబ్ వేవ్స్. సముద్రంలో వేవ్స్ వస్తూ ఉన్నాయి. సముద్రం అంటేనే ఇంకా ఇవి పద్దాకల వేవ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట, అలలు. ఆ వేవ్స్ అంటే అలలు. సముద్రమే లహరే ఆ రహే హై. వే మచిలియా పకడ్తే చేసే దిఖాయి దే రహా హై. మనకి ఇలా వీళ్ళు ఏం పని మీద వెళ్ళారని కనిపిస్తుందంటే మచిలియా అంటే ఫిషెస్. వాళ్ళు హంటింగ్కి వెళ్ళారనమాట, అంటే చేపల వేటకి వెళ్ళారు సముద్రంలోకి. ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై. సరే, మనకి పిక్ ఉంది. దీని నుండి మనకి ఏ సందేశం దొరుకుతుంది అంటే ఇస్సే హమే యహ్ సందేశ్ మిల్తా హై కి जिस प्रकार नाविका लहरों का समान करते हुए नाव चलाते हैं. చూడండి, సముద్రంలోకి వెళ్ళటం అంటే చాలా కష్టం. మనము మూవీస్ చూసినప్పుడు చూసింటాం. ఈ మధ్య రీసెంట్గా చూసిన ఉప్పెనలో కూడా చూసింటాం. సముద్రం అంటే భయంకరంగా ఉంటుందన్నమాట. అసలు దాంట్లో పడితే ఏమైపోతామో కూడా మనకు తెలియదు, అంత భయంకరంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు అయినప్పటికీ కూడా అంత భయంకరమైన సముద్రంలో అంటే దాంతో ప్రమాదం ఉన్నా కూడా లహరేక సమాన్ కడితే అలలతో పోరాడుతూ కూడా నావ్ చలాతే హై, పడవ నడుపుతున్నారు. ఉసీ ప్రకార హమే అపనే జీవన్ మే. ఈ విధంగానే అంటే అక్కడ ఏంటంటే మోరల్, వాళ్ళ కష్టం, ఒక ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు కూడా తప్పదు, మనం బ్రతకాలి కాబట్టి చేయాలి. అలా ఈ విధంగా దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే इसी प्रकार हमें अपने जीवन में कष्टों और समस्याओं को धैर्य से सामना करना चाहिए. మనము మనకి వచ్చిన కష్టాలని చాలా ధైర్యంగా, సామ్నా మీన్స్ ఎదురు అంటే పోరాడాలన్నమాట. అట్లాంటి కష్టాలకు భయపడి వెనుదిరగకుండా పోరాడటమే జీవిత లక్ష్యం అని మనకి ఈ పిక్ నేర్పిస్తుంది, ఈ పిక్చర్ చెప్తుందన్నమాట. చూడండి, మనకి ఇక్కడ ఇది కవితా పాఠ విధా కాబట్టి కవి చూసుకుంటే యహ్ ప్రకృతి సీఖ కవితా పాఠ కా కవి కౌన్ హై. సోహన్ లాల్ ద్వివేది. మీరు పలకడం చాలా స్పష్టంగా, క్లియర్గా వర్డ్ని పలకాలి. సోహన్ లాల్ ద్వివేది. ఇంకా జీవన్ కాల్, ఈయన యొక్క జీవన కాలము ఎంత అంటే 1900 ఇంకా జీవన్ కాల్ చూసుకుంటే మనకి
1906 से 1988 1906 అంటే 1906 నుంచి 1988 వరకు ఈయన జీవనకాలం. ఎవరిది అంటే సోహన్ లాల్ ద్వివేది. ప్రసిద్ధి రచన, ఈయన యొక్క ప్రసిద్ధి రచన సేవాగ్రామ్. ఈయన యొక్క ప్రసిద్ధి రచన ఏంటి అంటే సేవాగ్రామ్. పురస్కార్ పద్మశ్రీ. పద్మశ్రీ అవార్డ్స్ తెలుసు కదా, పద్మశ్రీ. చాలా చిన్న కవి పరిచయం కాబట్టి మీరు నీట్గా నేర్చుకోవచ్చు. प्रकृति सीख पाठ 9वीं कक्षा में चौथा पाठ है। यह कविता पाठ है। यह पाठ का विधा कविता पाठ। इसका कवि सोहन लाल द्विवेदी। जीवन काल 1906 से 1988। प्रसिद्ध रचना सेवाग्राम। పురస్కార్ పద్మశ్రీ. ఈ అక్కడి వరకు నీట్గా వచ్చేసేయాలన్నమాట. అంటే మీరు పాఠం ఎంత శ్రద్ధగా వింటున్నారో, నేను చెప్పింది క్లియర్గా మీరు ఒక్కొక్కటిగా నేర్చుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ పాఠంలోని కొన్ని మెయిన్ శబ్దార్థులు. పర్వత్ కా మతలబ్ క్యా హై? మౌంటైన్, పర్వతము. పర్వత్ అంటే మౌంటైన్, పర్వతము అన్నమాట దాని అర్థము. గహరాయి అంటే డెప్త్, లోతు అన్నమాట, దాని యొక్క లోతు. నెక్స్ట్ మృదుల్, టెండర్, సున్నితమైన. మృదుల్ అంటే టెండర్ మరియు సున్నితమైన. నెక్స్ట్ శీష్ అంటే హెడ్, అంటే తల. శీష్ అంటే హెడ్, తల. తరల్ కా మతలబ్ ఇన్స్టెబిలిటీ, చంచలము అంటే స్థానం లేకపోవడం అనమాట. తరంగ్ అంటే ఒక చోట లేకుండా అస్థిరంగా ఉండి చంచలమైనది. పృథ్వీ అంటే ఎర్త్, భూమి. బ్రేవ్, ధైర్యం అంటే బ్రేవ్. నెక్స్ట్ సాగర్, ఓషన్. సాగర్ అంటే ఓషన్, సముద్రాలు ఉన్నాయి కదా అవి అన్నమాట. తరంగ్, వేవ్స్. తరంగ్ అంటే వేవ్, అలా లేదా కెరటం. నభ్, స్కై. ఆకాశం అంటే ఆకాశము, నభ్ అంటే స్కై. ఈ మీనింగ్స్ బాగా నీట్గా మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క మీనింగ్ మనకి తెలిసి ఉండాలి. మనము ఇప్పుడు లెసన్లోకి వెళ్దామమ్మా. ఫస్ట్ మనం ఈ పోయమ్స్ని ఒకసారి చదివి చూద్దాం. పర్వత్ कहता है शीश उठाकर तुम भी ऊंचे बन जाओ। सागर कहता है लहरा कर मन में गहराई लाओ। समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग। भर लो अपने दिल में मीठे मीठे मृदुल तरंग। पर्वत कहती है धैर्य ना छोड़ो कितना ही हो सिर पर भार। नभ कहता है फैलो इतना संसार ढक लो तुम सारा संसार। इतना ढक लो सारा संसार। ఇంకోసారి చదువుతాను చూడండి. पर्वत कहता है शीश उठाकर तुम भी ऊंचे बन जाओ। सागर कहता है लहरा कर मन में गहराई लाओ। समझ रहे हो क्या कहती उठ उठ गिर गिर तरल तरंग। भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग। पर्वत कहती है धैर्य ना छोड़ो कितना ही हो सिर पर भार। नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार। ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క పోయంలో మనం మీనింగ్ చూద్దాం. పర్వత్ కా మతలబ్ తెలుసు కదా, మౌంటైన్స్. పర్వత్ అంటే మౌంటైన్స్. ఏం చెప్తున్నాయి? కహతా అంటే చెప్తుందనమాట, పర్వత్ మనతో చెప్తుంది. శీష్ ఉఠాకర్, శీష్ అంటే హెడ్, ఉఠాకర్ తల ఎత్తుకొని, తుంభి ఊంచే బంజావో నేను. పర్వతాలు ఎలా ఉంటాయి చూస్తే ఎత్తుగా ఉంటాయి. మీరు కూడా నాలాగా పర్వతం వలె తల ఎత్తుకొని బ్రతకండి
అని చెప్తుంది మనకి. అంటే ప్రకృతిలో ఒక భాగం కదా పర్వత్ అంటే. ఆ పర్వత్ మనకి ఏం సందేశాన్ని ఇస్తుందంటే, నేను ఎలాగైతే ఎత్తైన శిఖరంలో ఉన్నానో మీరు కూడా అంటే తల ఎత్తుకొని ఉండాలి మనము. అంటే ఎప్పుడు ఉంటామంటే తల ఎత్తుకొని, తప్పు ఏది చెయ్యనప్పుడు మనం తల ఎత్తుకొని జీవించగలమన్నమాట. అలా పర్వతం మనకు చెప్తుంది, తల ఎత్తుకొని బ్రతుకు నువ్వు, నాలాగా ఎప్పుడు తప్పులు చేయకుండా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక తప్పు చేశారు అంటే తల వంచుకుంటారు. మనకి ఏదైనా సిచ్యువేషన్లో ఆఫీస్ రూమ్కి పిలిచారనుకోండి, ఏంట్రా నువ్వు ఈ తప్పు చేసావంటే మనం ఏం చెప్పలేం, తల వంచుకుంటారనమాట పిల్లలు. అలా కాకుండా మీరు ఎప్పుడు ఏ తప్పు చేయకుండా లైఫ్లో తల ఎత్తుకొని బ్రతికేలాగా జీవించండి అని మనకి పర్వతం చెప్తుంది. నెక్స్ట్ సాగర్ కహతా హై, సాగర్ చెప్తుంది ఏమని అంటే, లహరాకర్ మన్మే గహరాయి లావో. సాగర్ ఏమని చెప్తుంది మనకి, लहराकर मन में गहराई लाओ. सागर यह संदेश देता है कि दिल में गहराई से खूब सोच विचार करो. అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు, సముద్రం చాలా లోతుగా ఉంటుంది, దానిలో చాలా లోతు నుంచి ఇవి సుడిగుండాలు లాంటివి వస్తాయి చూడండి, అలాంటి లోతైన సముద్రం అనమాట. నేను ఎంతైతే లోతుగా ఉంటానో, మీరు ఏదైనా ఒక విషయాన్ని ఒక పని చేసేటప్పుడు లోతుగా ఆలోచించండి, అంటే చాలా ఎక్కువగా ఆలోచించి డిసిషన్స్ తీసుకోండి అని చెప్తుందనమాట. సముద్రము అలా చెప్తుంది ఏమని అంటే, నేను ఎంతైతే లోతుగా ఉంటానో అలా లోతు చూడదాలో, ఇలా మనకి ఈ పోయం నేర్పిస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ పోయం. समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग. సమజ్ రహే హో, అలలు ఏం చెప్తున్నాయి అంటే, అలలు ఎలా ఉంటాయి యాక్చువల్గా చూస్తుంటే మనకి అలలు ఎగిరి ఎగిరి పడుతుంటాయి, అంటే కింద పడి మళ్ళీ లేస్తూ ఉంటాయి. ఇలా మనకి చెప్తుంది ఏమనంటే, ఎగిరిపడి అలలు మృదువైన ఉత్సాహాన్ని మనసులో నింపుకోవాలని చెప్తున్నాయి. అది ఎలా నింపుకోవాలంటే, భర్లో భర్లో అపనే దిల్ మే మీఠే మీఠే మృదుల్ ఉమంగ్. తరల్ అనేది అంటే తరంగ్ స్థిరత్వం లేని తరంగ్ అల చెప్తుంది ఏమని, అల ఎలాగైతే కింద పడి మళ్ళీ లేచి మళ్ళీ కింద పడుతుందో, అలా మీరు ఏదైనా అపజయం మీ లైఫ్లో అపజయం ఉన్నప్పటికీ కూడా విజయం కోసం మళ్ళీ లేచి పోరాడు. ఎలా అంటే, నాలాగా నేను ఎట్లయితే కింద పడి అలా కింద పడి అలానే ఉంటుందా, మళ్ళీ పైకి లేస్తుంది. నేను ఎలాగైతే కింద పడి లేచి మళ్ళీ ఇంకో అలలాగా మారుతానో, మీరు కూడా జీవితంలో కింద పడ్డప్పటికీ కూడా మళ్ళీ పైకి లేచి మీ పని అంటే విజయానికి మళ్ళీ విజయం కోసం సాధించాలి. ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ మనము ఇంకొకసారి ప్రయత్నించాలి. అంటే రిపీట్ అగైన్ వన్ ఆఫ్ ద సక్సెస్ అనమాట. ఒక్కసారిగా మనం ప్రయత్నిస్తూ ఉంటే సక్సెస్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అలా మీరు ఉండండి అని చెప్పి మనకి తరంగ్ స్థిరం లేని ఒక తరంగం అంటే అలా చెప్తుందనమాట. అంటే మనకి ప్రకృతిలో ఒక్కొక్కటి ఒక్కొక్క గొప్ప నీతి నేర్పిస్తుంది. పర్వతాలేమో నాలాగా తల ఎత్తుకొని బ్రతకడం, జీవించండి తప్పులు చేయకుండా అన్నది. సముద్రమేమో ఏదైనా ఒక పని చేసేటప్పుడు నేను ఎంత లోతుగా ఉంటానో నాలాగా లోతుగా ఆలోచించండి అని చెప్పింది. ఇక్కడ తరంగ్ ఒక అలా చెప్తుంది, నాలాగా మీరు కూడా కింద పడ్డప్పటికి కూడా పైకి లేచి మళ్ళీ లైఫ్ని అంటే జీవితం గడపడం నేర్చుకోండి అని చెప్తుంది. థర్డ్ పోయం చూద్దాం. పృథ్వీ కహతీ హై ధైర్య నా చోడో, కితనా హీ హో సిర్ పర్ భార్, నబ్ కహతా హై ఫైలో ఇతనా ఢక్లో తుమ్ సారా సంసార్. పృథ్వీ కా మతలబ్ క్యా హై, భూమి చెప్తుందనమాట. ధైర్య నా చోడో, నువ్వు ఎంత కష్టం వచ్చినప్పటికీ భూమి చెప్తుంది, ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ధైర్యాన్ని మాత్రం విడనాడవద్దు. కితనా హీ హో సిర్ పర్ భార్, ఎంత అయినప్పటికీ కూడా మీ తలపైన భారం లేదా నువ్వు ఎంత ప్రాబ్లమాటిక్లో ఉన్నప్పుడు కూడా ధైర్యాన్ని మాత్రం విడనాడొద్దు. ధైర్యంగా ఏ పనైనా సాధించు, ధైర్యంగా చెయ్యి అని చెప్పేసి మనకి నేర్పిస్తుంది. పృథ్వీ అంటే ఇక్కడ భూమి
నేర్పిస్తుందన్నమాట. చూడండి మనం ఎంతమంది జనాభా ఉంటాం, వరల్డ్ ప్రపంచంలో చాలామంది ఉంటాం. ఈ ప్రపంచ జనాభాను మొత్తం ఎవరు మోస్తున్నారు అంటే భూమి, మన యొక్క భూమి మోస్తుంది. అబ్బా భూమి మనకు బరువుగా ఉంది, ఇంతమంది ఉన్నారనుకుంటే మనం ఏమైపోతామో తెలీదు. అలానే మనం ఏ కష్టం వచ్చినా కూడా, ఎంత భారమైనప్పటికీ, లైఫ్ అనేది మనకి ఎంత భారమైనప్పటికీ కూడా ధైర్యంగా బ్రతకడం నేర్చుకోవాలి. నెక్స్ట్ నబ్ కహతా హై, నబ్ అంటే ఆకాశం ఇలా సందేశం ఇస్తుంది. ఆస్మాన్ యహ సందేశ్ దేతా హై కి ఏమని, ఢక్లో తుమ్ సారా సంసార్ దేతా హై, అపనా కీర్తి ఫైల్ కర్ సారా సంసార్ కో ఢక్లో, అంటే ప్రపంచాన్ని మొత్తం కూడా నీ కీర్తిని ప్రబలేటట్లు నువ్వు పని చేయాలి. ఏ పని చేసినా ప్రపంచంలో నీ కీర్తి చాటింపు వేసుకునేటట్లు, అంటే మంచి పని చేసి నువ్వు గొప్పగా నిలవాలి అని చెప్పేసి ఆకాశం చెప్తుంది. అంటే నా ఆకాశం ఎంత వైపు చూసినా అంతవైపు స్ప్రెడ్ అయి ఉంటుంది. అలా నాలాగా మీరు కూడా గొప్ప పనులు చేసి అంతా మీరు ఫైల్కర్ స్ప్రెడ్ అవ్వాలి. మీరు చేసిన పని గొప్ప పని ప్రపంచమంతా చాటింపు వేసుకునేలా ఉండాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం ఈ రోజుకి ప్రపంచ విశ్వం అంతా కూడా తెలుసు. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ద సైంటిస్ట్, బట్ ఆయన లైఫ్ అలాంటిదనమాట. చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి మంచిగా చదివి ఆయన చేసిన వర్క్ వరల్డ్లో అంతా కూడా స్ప్రెడ్ అయింది. అలా నభ్ ఆకాశం అంటుందన్నమాట. మనం ఏ పని చేసినా కూడా అందరూ మెచ్చుకునేలాగా ఉండాలి అని చెప్పేసి ఆకాశం అంటుంది. సో ఇలా ఒక్కొక్క ప్రకృతిలో ఉన్న ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క పాఠం నేర్పిస్తుంది అనమాట. చూడండి వీటిలో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ నేను చెప్తాను. నదియా खेती के लिए किस प्रकार उपयोगी है. ప్రకృతి అంటే ప్రకృతిలో నదులు కూడా ఉన్నాయి కదా, మనం సముద్రం గురించి చెప్తున్నాము, నదులు కూడా ప్రకృతి. అయితే ప్రకృతిలో నదులు ఖేతీ కే లియే వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడతాయి. నదియా పానీ కే లియే నదియా కే పానీ సే ఖేత్ సించ్ జాతీ హై, అంటే నదుల నీటి వల్ల, సముద్రపు నీటితో అయితే అవ్వదమ్మా, ఎందుకంటే అవి ఉప్పు నీరు, అవి వేస్తే ఇవి పంటలు అనేవి పండవన్నమాట. నదుల నీటి వల్ల ఖేత్ సీంచ్ జాతీ హై, అంటే పంటలు పండబడతాయి అన్నమాట నదుల వల్ల. అంటే మనకు నదుల వల్ల ఉపయోగాలు మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఉస్ పానీ సే కై తరహకే ఫసల్ పైదా కర్తే హై, ఆ యొక్క నీటితోటి మనము చాలా పంటల్ని పండిస్తాము. ఇస్సే హమారే జీవన్ కే లియే ఖాద్య సామాగ్రి మిల్తా హై, దీనివల్ల మన జీవితంలో తినే తిండి అనేది లభిస్తుందన్నమాట. నెక్స్ట్ ఋతువోं के नियंत्रण में पर्वत कैसा सहायक होता है. ప్రకృతి మనకి ప్రతి దాంట్లో కూడా హెల్ప్ చేస్తుంది అన్నాం కదా. అయితే ఋతువులు సీజన్స్ అన్నమాట. మనకి ఋతువులలో అదుపు చేయడంలో పర్వతాలు ఎలా సహాయపడతాయి అంటే, పర్వతాలు ఏం హెల్ప్ చేస్తున్నాయో ఎక్కడో ఉన్నాయి కదా ఎత్తుగా, అసలు వాటి వల్ల యూసే లేదు అనుకుంటాం. కానీ అవి ప్రకృతిని ఎలా కంట్రోల్ చేస్తాయంటే, బాదలోं को रोकने में पर्वत సహాయక होती है. బాదలోं को అంటే క్లౌడ్స్ని కంట్రోల్ చేయడంలో పర్వతాలు చాలా హెల్ప్ చేస్తాయంట. ఐసే రోక్నే మే జహా ఆర్థిక్ వర్షు హోతీ హై, పర్వతాలను కంట్రోల్ చేయడం వల్ల వర్షాలు ఎక్కడైతే అవసరమో అలా పడుతూ ఉంటాయన్నమాట. అధిక్ వర్షా హోతీ హై, చాలా వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుంది. పర్వతాలు బాదలోంకో రోక్నేసే అంటే అవి మెల్ట్ అయిపోకుండా ఆపడం వల్ల వర్షాలు మనకు అధికంగా పడే అవకాశం ఉంది. అంటే ఇది పర్వతాల వల్ల సాధ్యం అనమాట. समुद्र पर से आने वाली ठंडी हवाएं और तेज़ हवाएं से और तूफानों से देश की रक्षा करती है. సముద్రాలు ఉంటాయి కానీ సముద్రాల నుండి చాలా చాలా అంటే చాలా ప్రమాదాలు ఉంటాయి. అసలు వాటి వల్ల వీచే గాలులైనా కూడా, వాటి వల్ల వచ్చే తుఫాన్లైనా కూడా అన్నీ కూడా అవి ఎలా ఉంటాయంటే వినాశనానికే వస్తాయి కానీ మంచికి రావు. సో అలాంటి వాటిని ఆపుతుంది. ఠండీ హవాకో ఔర్ తేజీ హవాకో, అలాంటి షార్ప్ అయిన గాలుల్ని అది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఏంటి అంటే కంట్రోల్ చేసేది పర్వతాలు కంట్రోల్ చేస్తాయి. అలాంటి గట్టి గాలుల్ని మరియు తుఫాన్లని ఈ పర్వతాలు చాలా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, పర్వత్ హమే సిర్ ఉఠాకర్ జీనే కే లియే క్యోं కహా హోగా.
పర్వత్ అనేది మనము తల ఎత్తుకొని బ్రతకాలి అని ఎందుకు చెప్పింది? పర్వత్ దృఢ ఔర్ ఊంచే రహతే హై. పర్వతాలు అనేవి దృఢమైనవి మరియు ఊంచే అంటే ఎత్తైనవి, వీటిలాగా మనం ఉండాలి. ఉన్కో కొయి భీ హిలా నహీ సక్తే. వాటిని ఎవ్వరు కూడా కదిల్చలేరు పర్వతాల్ని. వే హమేషా దృఢ్ ఔర్ ఉంచే రహతే హై. ఎప్పుడు కూడా పర్వతాలు దృఢంగా మరియు ఎత్తైనవిగా ఉంటాయి. ఇలా ఉండాలి అని మనకు పర్వతాలు సందేశాన్ని ఇస్తాయి. इसलिए पर्वत हमें सिर उठाकर कष्टों को भी धैर्य से सामना करते हुए. అయితే పర్వతాలు చెప్తున్నాయేమని, పర్వత్ హమే సిర్ ఉఠాకర్ అంటే మీరు తల ఎత్తుకొని జీవించండి. ధైర్యసే సామ్నా కర్తే హుయే. ధైర్యంగా పోరాడుతూ జీనేకే లియే కహ్ రహా హై. ధైర్యంగా పోరాడుతూ మీరు జీవితం సాగించండి అని చెప్తుంది పర్వతం. విపత్తియోం కా సామ్నా హమ్ కైసా కర్నా చాహియే. విపత్తియం అంటే ఆపదల నుంచి మనము ఎలా వాటిని ఫేస్ చేయాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే, హమే బడే ధైర్యసే విపత్తియోం కా సామ్నా కర్నా చాహియే. మనం చాలా ధైర్యంగా విపత్తులు ఆపదల నుండి మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. విపత్తియా ఆనే పర్ భయభీత్ నా హోకర్ అంటే ఆపదలు వచ్చినప్పటికి కూడా భయభీతులు అవ్వకుండా అంటే భయపడకుండా, నా హోకర్ సహీ యోజన బనాకర్ అంటే ఒక కరెక్ట్ అయిన ప్రణాళికని వేసుకుని మెహనత్ కర్కే ధైర్యసే ఉన్కా సామ్నా కర్నా చాహియే అంటే కష్టపడి అలాంటి కష్టాలను మనము ఎదుర్కోవాలి, విజయాన్ని సాధించాలి. ప్రకృతి के अन्य तत्व जैसे नदियाँ, सूरज, पेड़ आदि हमें क्या सिखा देते हैं. అయితే ప్రకృతిలో మనం కొన్ని మాత్రమే నేర్చుకున్నాం. పర్వతం ఏం చెప్పింది, తరంగాలు అలలు ఏం చెప్పాయి, భూమి ఏం చెప్పింది, ఆకాశం ఏం చెప్పింది, మనకు సాగర్ ఏం చెప్పింది, కొన్ని మాత్రం నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని ఏం చెప్తున్నాయి అనేది మనం సూర్యుడు, చెట్లు మొదలగునవి ఏం నేర్పించున్నాయి చూద్దాం. నదియాँ दूसरों की प्यास बुझाकर सबकी सेवा करने की सीख देते हैं. చూడండి, నదులు ఏమైనా స్వార్థం చూసుకుంటే మనకి వాటర్ ఇస్తాయా? నదుల నుండి మనం ఏం నేర్చుకోవాలంటే నిస్వార్థంగా అవి ఎలాగైతే మనందరికీ మంచి నీరు అందిస్తుందో నది, దాన్ని చూసి మనం కూడా ఇతరులకు సేవ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్, సూరజ్ విశ్వ మే అపని రోష్ని ఫైల్తా హై. సూర్యుడు ప్రపంచమంతటికీ కూడా ఈక్వల్గా వెలుగునిస్తున్నాడు అనమాట. అలానే మనం కూడా అందరినీ ఈక్వల్గా చూడటం నేర్చుకోవాలి సూర్యుడిలాగా. అజ్ఞాన్ రూప్ అంధకార్ కో దూర్ కర్కే జ్ఞాన్ రూపీ ప్రకాష్ కో ఫైలానా కా సీక్ దేతా హై. అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నవానికి జ్ఞానం అనే ప్రకాశవంతమైన వెలుగునిచ్చి వాళ్ళని రియలైజ్ చేయడం సూర్యుడి నుంచి నేర్చుకోవాలన్నమాట. అంటే మనం సొసైటీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు అంటే అంధకారంలో అంటే అజ్ఞానులుగా జీవిస్తున్న వాళ్ళకి జ్ఞానాన్ని పెంపొందించి ఎలా జీవించాలో మనం నేర్పించాలి, సూర్యుడిని చూసి నేర్చుకోవాలన్నమాట. ఇది पेड़ सभी बाधाओं को सहकर हमें फल और फूल देता है. చెట్టు కూడా చూడండి ఎంత నిస్వార్థం అంటే ప్రకృతిలో అన్నీ కూడా నిస్వార్థంగా మనకి సేవ చేస్తున్నాయి. సో వాటిలాగా ఉండాలి మనం. చెట్లు చూడండి, అవి సభీ బాధావంకో అన్ని బాధలు, ఎండను భరిస్తాయి, వానను భరిస్తాయి, చలిని భరిస్తాయి. మనుషుల మనము వాటిని కొట్టి నరికి వేసిన గొడ్డళ్ళు, కత్తులు, కటారాలు తీసుకుని నరికి వేసినప్పటికీ కూడా అవి మనకి ఫూల్ ఔర్ ఫల్ దేతే హై, పూలు మరియు పండ్లు ఇస్తాయి. వే హమే దూసరోं को అపకార్ కే బదల్ మే ఉపకార్ కర్నే కా సీక్ దేతా హై. అప్పుడు చెట్టును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, అంటే మన చెట్టుకి ఇంత హాని చేసినా కూడా అది అపకారం చేయదు, మనకి ఉపకారం చేస్తుంది. దాన్ని చూసి మనం ఏం చేయాలంటే మనకు ఇతరులు హాని చేసినప్పటికీ కూడా మనం వాళ్ళకి హాని చేయకూడదు అనే ఒక గొప్ప సందేశాన్ని మనము చెట్టు నుండి నేర్చుకోవాలి. చూడండి, మనం చెట్టు మనకి నీడ, ఎండ, వాన, చలి అన్నీ భరించి అన్నీ ఇస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే లాస్ట్కి చెట్టును నరికేసి కట్టెలు చేసుకొని పొయ్యిలో పెట్టుకొని, లేకపోతే ఫర్నిచర్ చేసి, లేకపోతే దానికి ఉయ్యాలు వేసి ఆడుకొని దాని మీద ఎక్కి ఇలా చేసినప్పటికి కూడా చెట్టు నిస్వార్థంగా మనకి సేవ చేస్తుంది. ఫల్ అంటే దాని యొక్క ఫలాలు, పూలిస్తుంది, ఫలాలు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది. దాని నుండి మెడిసిన్ తయారు చేసుకుంటున్నాం, దాని నుండి కట్టెలు వస్తుంది, దాని నుంచి ఫర్నిచర్ వస్తుంది, దాని నుండి మంట బొగ్గుని తయారు చేస్తున్నాం, ఇంధనం తయారు చేస్తున్నాం. ఇన్ని తయారు చేసినప్పటికి కూడా చెట్టుని నరికేస్తున్నాం లాస్ట్కి మనం.
అలాంటి ఇన్ని ఉపయోగాలు ఉన్న చెట్టుని మనం నరికి వేస్తున్నాం అన్నమాట. సో ఇలాంటివి మన చిన్న చిన్న ప్రకృతిలో ఉన్న భాగాలను చూసి మనం నేర్చుకోవాలి. ఇంకా మనకి సూరజ్ ఏం చేస్తుందంటే, सूरज हमें గర్మీ ఔర్ ప్రకాశ దేతా హే. మనం ఎక్కువ చలి ఉన్నా చూడండి, అబ్బా ఎప్పుడు వస్తుందేమో ఎండ అని అనుకుంటుంటాం. అలా మనకి గర్మీ కూడా ఇస్తుంది, ఎక్కువ వేడిని ఇస్తుంది మరియు ప్రకాష్ వెలుగునిస్తుంది. ఔర్ వహు పహలే జగకర్ దూసరోంకో జగాతా హే. తను మేల్కొని మరియు ఇతరులను మేల్కొల్పుతుంది. మనం సూర్యుడి నుంచి చాలా నేర్చుకోవచ్చు. అర్లీ మార్నింగ్ మనం లేవటం నేర్చుకోవాలి, మరి ఇతరులను లేపడం నేర్చుకోవాలి. అంటే మనం లేపడం కాదు, దాని నుండి అలా అలర్ట్ అవ్వడము, వేరే వాళ్ళని అలర్ట్ చేయడం నేర్చుకోవాలి. సందేశం మనం తీసుకోవాల్సిన సందేశం అదనమాట. కవినే सूरज से आदमी को जगने के लिए पंछी से इनकी कानों पर चिल्लाने और हवा से ज़रा इस आदमी को हिलाने के लिए कहा है. అయితే సూర్యుడే కాదు, పక్షులు ఉన్నాయి మనకి. పక్షులు కిలకిల రావాలతో ఎర్లీ మార్నింగ్ మనం వేకప్ అవుతాం. అవి కూడా మనకి ఒక సందేశం ఇస్తున్నాయి, లేవడానికి ఒక హింట్ ఇస్తున్నాయి, పొద్దున్నే లేవాలని. वास्तव में जगने का तात्पर्य यह है कि सब చేతన జాగృక్ లానా. అసలు జగ్నేక అంటే నిద్ర మేల్కోవడం కాదు మనం చేయాల్సింది. జాగృక్ అంటే పరివర్తనం తీసుకురావాలి, ప్రతి ఒక్కరిలో కూడా చేంజ్ తీసుకురావాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అయితే మనకి కొన్ని సూక్తులు చెప్తాను చూడండమ్మా. मुश्किल होने पर भी धैर्य से काम करने से सारा संसार में अपना यश फैल कर ఆగే బడో. అంటే ముష్కిల్ హోనే పర్ బి, లైఫ్ ఎలా తీసుకోవాలంటే మనం చాలా అంటే చాలా టేక్ ఈజీగా తీసుకోవాలి. అయ్యో కష్టం వచ్చింది, చాలామంది అనుకుంటుంటారు కష్టం వచ్చింది మనం ఏదైనా చేసుకుని చనిపోతే బాగుండు, ఎందుకు ఇంత అవసరమా ఇంత కష్టపడటం అనుకుంటాం. అలా కాదు కష్టం. ముష్కిల్ హోనే పర్ బి, ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా పోరాడటం నేర్చుకోవాలి. యష్ ఫైలాకర్ ఆగేబడిన మన యొక్క కీర్తి, మనం అంటే ఏంటి అనేది సమాజానికి తెలియజేసేటటువంటి విధంగా మనము బ్రతకాలి. పరోపకార్ శ్రేష్ఠ ధైర్య హై. అయితే మనం ఒక మంచి పని చేస్తుంటే మనకు బ్రతకాలన్న కోరికగా కాకుండా ఇతరులు కూడా మనకి బ్రతకాలి అన్న ధైర్యాన్ని ఇస్తారు. అబ్బా వీళ్ళు ఉంటే చాలా మంచిది, వీళ్ళు మంచి పనులు చేస్తారు, వీళ్ళు ఉండాలి అంటారు. అలాంటి గొప్ప కీర్తిని మనము అందరిలో తెచ్చుకోవాలి అన్నమాట. నెక్స్ట్ మానవ్ సేవా హి మాధవ్ సేవా హే. అంటే మానవ్ సేవా హి మాధవ్ సేవా హే అంటే మనము ఇతరులకి సహాయపడాలన్నమాట. మానవులకు సేవ చేస్తే మనము పూజలు చేసినంత మాత్రాన ఏమీ రాదు. మనము పక్కన హ్యూమన్ బీయింగ్ మన సాటి మనిషికి సహాయం చేస్తే, మీరు వెళ్ళి దైవారాధన, దేవుళ్ళు అంటే గుళ్ళో వెళ్ళి పూజ చేసినట్టు, మసీద్కి వెళ్ళి నమాజ్ చేసినట్టు, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసినంత గొప్ప పుణ్యం వస్తుంది. ఎప్పుడు అంటే మానవులకి, మన సాటి మనిషికి మనము సేవ అంటే హెల్ప్ చేసినప్పుడు. और दूसरों की भलाई में अपना भलाई है. అంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకోవాలి. దూసరోంకి భలాయి, ఇతరుల మంచిలోనే మన మంచిని వెతుక్కోవాలి. కష్టంకో ధైర్యసే సామ్నా కర్నా హే. కష్టాలను ధైర్యంగా మనం సామ్నా అంటే ఎదుర్కోవాలి, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. చూడండి మనకి ప్రకృతి సే సీఖ్ అంటే ప్రకృతి నుండి ప్రతి ఒక్క అణువులో కూడా ఒక సందేశం ఉంది. ఇలా ఈ విధంగా ప్రకృతికి సీఖ్ పాఠంలో మనకి నాలుగు సందేశాలు ఇచ్చారు. అయితే ఇంకోసారి మనకి కవి పరిచయం చూడండి. ప్రకృతి సీఖ్ కవిత కా కవి కా నామ్ సోహన్లాల్ ద్వివేది. ప్రకృతి సీఖ్ అనేది కవితా పాఠ్. దీని యొక్క కవి ఎవరు అంటే సోహన్లాల్ ద్వివేది. ఇన్కా జన్మ 1906 మే హువా. ఆయన ఎప్పుడు పుట్టారు అంటే 1906, 1906లో ఆయన పుట్టారు. అవరు ఉన్కా నిధన్, ఆయన ఎప్పుడు చనిపోయారు అంటే 1988, 1988, 1888లో ఆయన చనిపోయారు. అవరు ఇన్కా ప్రసిద్ధ రచన సేవాగ్రామ్. ఆయన యొక్క ప్రసిద్ధ రచన ఏంటి అంటే సేవాగ్రామ్. ఇవి బాగా హైలైట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్కో పద్మశ్రీ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా హే. ఈయన పద్మశ్రీ అనే పురస్కారంతో సన్మానింపబడ్డాడు. ఎవరు అంటే సోహన్లాల్ ద్వివేది. అసలు సోహన్లాల్ ద్వివేది ఎవరు? ప్రకృతి సీఖ్ కా కవి,
ప్రకృతి సీఖ్ కా కవి కౌన్ హై? సోహన్లాల్ ద్వివేది. మన యొక్క పాఠంలో ప్రకృతి సంజ్ఞ, కీ కారక చిహ్న, సీఖ్ క్రియ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా.